హలో నమస్తే. ఈరోజు ఆంధ్రప్రదేశ్ వార్తాపత్రికలో వచ్చిన వార్తలు, ఆ వార్తల వెనకున్న వాస్తవాలు, కొన్ని పేపర్లు కొన్ని పేపర్లు రాజకీయ పార్టీ నాయకులు మాట్లాడిన మాటలను బ్యానర్ ఐటెమ్ పెట్టినయి. దాంట్లో ఈనాడు, ఆంధ్రజ్యోతి ఇంకొకటి 2 పత్రికలు. ఈ ఈ బ్యానర్ ఐటెమ్‌లో రాజకీయ పార్టీ నాయకులు మాట్లాడిన మాటల్లో రాజకీయం తప్ప ప్రజల కోణం గాని, ప్రజా సంక్షేమం గాని, రాష్ట్రం గాని అభివృద్ధి లేదు. ఏంటి మరి ఈ పత్రికలు ఎజెండా? ఎవరి కోసం పనిచేస్తున్నారీళ్ళు? ఎవరి కోసం వీళ్ళ వార్తలు, జర్నలిజం? ప్రజల కోసమా? రాజకీయ పార్టీల కోసమా? నాయకులు మాట్లాడిన మాటలు ఇంకొక పార్టీ నాయకుడినో, ఇంకో పార్టీనో అసాసినేషన్ చేసే ప్రయత్నం, వ్యక్తిత్వాన్ని హననం చేసే ప్రయత్నమో, లేదా గతంలో జరిగిన చరిత్రను పదే పదే వాళ్ళు మాట్లాడే ప్రయత్నం, ఆ మాట్లాడిన దాన్ని వీళ్ళు బ్యానర్ ఐటెమ్‌గా ఏసే ప్రయత్నం దేనికోసం అసలు? అనేది మనం ఒక విశ్లేషణ చేసుకుందాం. ఈనాడు పేపర్‌లో జగన్ రాజకీయం ఉగ్రవాదులను మించిన ఉన్మాదం. పరిటాల రవి, వివేక హత్య కేసులో సాక్షులు ఎందుకు చనిపోతున్నారు? వారిని జగనే అంతం చేస్తున్నారనే వాదన బలంగా ఉంది. రంగా హత్య కేసులో ప్రధాన నిందితుడు కుమారుడు ప్రస్తుతం వైకాపాలో ఉన్నది వాస్తవం కాదా? వారికి హైదరాబాద్‌లో 1000,00,00,000 విలువైన భూమి ఎందుకిచ్చారు? వైఎస్ మరణానికి రిలయన్స్ కారణమని, ఆ తర్వాత వారికే పదవులు ఇవ్వడంలో మతలబేంటి? జగన్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన మంత్రి నిమ్మల రామానాయుడు. ఇది నిమ్మల రామానాయుడు గారు క్యాబినెట్ మంత్రి మాట్లాడిన మాటలు. ఇంకోటి పక్కనే జగన్ చాలా ప్రమాదకారి, క్రిమినల్స్‌తో సంబంధాలు. ఈ మాటలు చెప్పింది బొత్స, ధర్మాన ప్రసాదులే. నాటి క్లిప్పింగ్‌లు ప్రదర్శించిన ఎంపీ కలిశెట్టి తెదేపా నేతలు విజయనగరం అశోక బంగ్లాలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు అని చెప్పి. ఈ 2 ప్రధాన వార్తలు కింద ఈనాడు పేపర్‌కి కనిపించినాయి. ఎట్ ద సేమ్ టైమ్ ఆంధ్రజ్యోతి కూడా ఇదే ఐటెమ్స్ దాదాపుగా టైటిల్ చేంజ్ గాని ఇదే ఐటెమ్స్ తీసుకుంది. దీనిలో ప్రజల కోణము, ప్రజల అవసరము, ప్రజల సంక్షేమం, ప్రజల సమస్యలు ఎక్కడున్నాయి? జగన్మోహన్ రెడ్డి పరిటాల హత్య కేసో, లేకపోతే రంగా హత్య కేసో, ఇంకోటో జగన్మోహన్ రెడ్డికి ఉందా? చంద్రబాబు నాయుడు గారికి ఉందా? ఇంకోళ్ళకుందా? ఎక్స్‌వైజెడ్ ఇదంతా గత చరిత్ర. ఇప్పుడు దీన్ని ఎందుకు తీసుకుంటున్నారు? ఫ్రీక్వెంట్‌గా 3 రోజుల నుంచి. మొదటి రోజు అచ్చెన్నాయుడు గారు, దాని తర్వాత పయ్యవుల కేశవులు, దాని తర్వాత నిమ్మల రామానాయుడు గారు. క్యాబినెట్ మంత్రులు ఒక్కొక్కళ్ళుగా ఒక ప్లాన్డ్ ప్రకారం తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం నుంచి ఆదేశాలొస్తే మాట్లాడినట్లే ఉంది. వారు మాట్లాడింది గాని అచ్చెన్నాయుడు గారు హెలికాప్టర్ మిస్సింగు, రాజశేఖర రెడ్డి గారి మృతి దానికి జగన్మోహన్ రెడ్డిని లింక్ చేస్తూ చెప్పటం. దాని తర్వాత పయ్యావుల కేశవులు చెప్పటం. దాని తర్వాత ఈరోజు మళ్ళా పరిటాల రవి హత్య కేసు, వివేకానంద రెడ్డి, రంగా ఇవన్నీ తీసుకొని నిమ్మల రామానాయుడు గారు చెప్పటం. ఇవన్నీ చూస్తుంటే ఒక ప్లాన్డ్ పొలిటికల్ అటాక్ జగన్మోహన్ రెడ్డి పైన. ఏంటి దీని వెనకున్న వ్యూహం? ఇప్పుడెందుకు? ఇప్పుడు ఎలక్షన్స్ లేవు. ఇప్పుడేమి ఎన్నికలు జరగట్లే. సరే ఎన్నికల టైంలో అంటే ఒక పార్టీ ఇంకో పార్టీని విమర్శించుకుంటా ఉంటది. ఎటువంటి ఎన్నికలు లేవు. అవసరం లేదు. ఇదేం కొత్తగా ఈళ్ళు కనిపెట్టి తీసింది కాదు. ఇది పాత చర్చే. ఇప్పుడెందుకు తీసుకొస్తుంది? అనేది చర్చ. అది కూడా మళ్ళా కొన్ని ప్రధానమైన పత్రికలు దాన్ని బ్యానర్ ఐటెమ్‌గా పెట్టుకొని ఎందుకు మాట్లాడతాను. ఈ ఎఫెక్ట్ ఏంటి? మావిగాని రాజధాని ఎఫెక్టా? మావిగాని అంతా వాళ్ళని కదిలించిందా? మావిగాను అమరావతి వర్సెస్ మావిగాని మాట్లాడుకున్నప్పుడు అమరావతికి చట్టబద్ధగానే అమరావతి కోసం చంద్రబాబు నాయుడు గారు, కూటమి, తెలుగుదేశం పార్టీ ప్రధానంగా చెప్తున్న మాటలు, వాళ్ళు ఊహాలోకంలో ప్రజల్ని తేలుస్తున్నది 2014 నుంచి ఇప్పటి వరకు కంటే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒక వారం క్రితం మావిగాని అని ఒక మాట అనటం వల్ల అది పెద్ద ఎత్తున ప్రజల్లో చర్చ స్టార్ట్ అయిందా? ఈ చర్చతోని అమరావతి ప్రచారము, అమరావతి కోసం వీళ్ళు చేస్తున్న ఎలివేషను మరుగునబడే ప్రమాదం ఏమన్నా ఉందా? దానికోసమే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఒక వ్యక్తిత్వ హననం చేసే కార్యక్రమం. ఆయన క్రిమినల్ అని, ఆయన ద్రోహి అని, ఆయన ఇట్లా అని, ఆయన అట్లా అని క్యాబినెట్ మంత్రులుని ఎంగేజ్ చేసి మరీ మాట్లాడిస్తున్నారు. ఇప్పటివరకు నిమ్మల రామానాయుడు గారు, రేపు ఇంకో మంత్రి ఏమైనా వస్తారో తెలవదు. దాంతో పాటు తెలుగుదేశం పార్టీ కార్యాలయాల్లో అప్పట్లో బొత్స సత్యనారాయణ గారు, ఈయన ధర్మాన ప్రసాదరావు 2014 ముందు వాళ్ళు కిరణ్ కుమార్ రెడ్డి క్యాబినెట్‌లో మంత్రులుగా ఉండి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారితోని డిఫర్ అయ్యి, జగన్మోహన్ రెడ్డి గారి పైన చేసిన కామెంట్‌లని విజువలైజ్ చేసి వీడియోలేసి చూపిస్తున్నారు. ఏంటి ఇదంతా చూస్తుంటే అంటే జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వాన్ని హననం చేసే కార్యక్రమం చేస్తున్నారు అనేది ఒక చర్చ. ఇది ఇప్పుడు అవసరం ఏమిటి? ఎన్నికలు ఉంటే నిజంగానే ఎన్నికల కోసం చేశారు. మావిగాను ఆ స్థాయిలో కదిలించిందా? మావిగాని ఎఫెక్టు వాళ్ళు అనుకున్నంత ఈజీగా లేదా? మావిగాని అంటే ఏదో పిచ్చి పదము లేదా ఆయన జగన్మోహన్ రెడ్డి ఒక జోకరు.
ఇది అదని ఏదో పొలిటికల్ కామెంట్ చేశారు. నిజంగానే జోకర్ అయితే నిజంగానే పగలబడి ప్రజలు నవ్వుకుంటా 'ఆంధ్రజ్యోతి' రాసినట్టు ఎందుకు దీనికోసం ఒక స్పెషల్ ఎంగేజ్ చేసి మంత్రులతోని జగన్మోహన్ రెడ్డి పైన మాట్లాడేయటం, మావిగాని లింక్ చేస్తూ, లేదా బొత్స సత్యనారాయణో, ధర్మాన ప్రసాదో లేదా ఇంకో ఎక్స్‌వైజెడ్డో గతంలో మాట్లాడిన మాటల్ని పదే పదే వ్యక్తీకరించటం దీని వెనక కారణం ఏంటి? ఎన్నికలు లేనప్పుడు ఇప్పుడు అంటే మావిగాన్. అమరావతి వర్సెస్ మావిగాన్ అన్నప్పుడు అమరావతి కోసం 2014 నుంచి ఇప్పటి వరకు దాదాపు 11 సంవత్సరాలు పూర్తయి 12వ సంవత్సరం ఎంటర్ అయింది. అప్పటి నుంచి చంద్రబాబు నాయుడు గారు, ఆయన నమ్ముకున్న మీడియా, ఆయన కోసం పనిచేస్తున్న తెలుగుదేశం పార్టీ మీడియా చేస్తున్న ఎలివేషను, ఒక విశ్వనగరం, ఒక అద్భుతం, ఒక విజనరీ రాజధాని అని చెప్పినప్పటికీ అదంతా అడుగున పడి ఇప్పుడు మావిగాను పైకొచ్చిందా? మావిగాన్ అనే చర్చే ప్రధానమైన చర్చ అయిందా? యెస్, ఇది కరెక్ట్ కదా! అని ప్రజల్లో ఏమైనా చర్చ జరుగుతుందా? దాన్ని మాఫీ చేయడానికి ఇదంతా కథ. వాళ్ళు నిజంగానే మీరు వీడియోలేసి చూపిస్తే, చూపించొచ్చు. రాజకీయ పార్టీగా గతంలో జరిగిన నాయకులు మాట్లాడిన మాటల్ని వ్యక్తీకరించొచ్చు. దాంట్లో సరే మనం కాదన్న వాళ్ళ హక్కు అది. కానీ ఎన్టీ రామారావు గారు కూడా నారా చంద్రబాబు నాయుడు గారి గురించి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడారు. వీడియో తీసి ఆయన అప్పట్లో మీడియాకిచ్చారు. ఎన్టీ రామారావు గారిని ముఖ్యమంత్రి పదవి నుంచి దించిన తర్వాత, పార్టీని ఆయన దగ్గర నుంచి గుంజుకున్న తర్వాత, చంద్రబాబు నాయుడు గారి వ్యక్తిత్వం గురించి, చంద్రబాబు నాయుడు గారి గురించి చాలా స్పష్టంగా చెప్పింది. ఇప్పుడు ఆ వీడియోలు మళ్ళా వీళ్ళు వైకాపా నాయకులు, వైకాపా జిల్లా పార్టీ కార్యాలయంలో లేకపోతే సెంటర్‌లలో పెట్టి చూయించారు. ఏమొస్తది దీనితోని ప్రజలకి? ఇదంతా చరిత్ర గదా! ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏదైనా నోరెత్తగానే అటు కాంగ్రెస్ పార్టీయో, ఇటు వైకాపానో లేదా తెలుగుదేశం పార్టీకి యాంటీగా ఉన్న ప్రతి పార్టీ వెన్నుపోటుదారుడు. పిల్లనిచ్చిన మామకే వెన్నుపోటు పొడిచిండు. ఆయనే చెప్పిండు ద్రోహి, వెన్నుపోటుదారుడు, నమ్మక ద్రోహి అని చెప్పి ఎన్టీ రామారావు గారు చెప్పిన మాటలు ఈ రోజు కూడా. మరి వాళ్ళు ఇప్పుడు దాన్ని పెడతారు. అదే ఎన్టీ రామారావు గారికి పూలదండేసి ప్రతి కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతున్నారు. ద్రోహి అని ఆయన ముద్రేసిండు చంద్రబాబు నాయుడు గారి పైన. అదే ద్రోహి కోసం మరి ఎన్టీ రామారావు గారు అయితే పార్టీ పెట్టిండో, ఆయన ద్రోహి అన్న వ్యక్తి కోసం ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పనిచేస్తున్నారు. ఈ మీడియా పనిచేస్తుంది. మరి ఆయన అన్న మాట ద్రోహి అనేది కరెక్టా కాదా? నమ్మక ద్రోహి, వెన్నుపోటుదారుడు అన్నది కరెక్ట్ కాదా? ఈరోజు బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాద్ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి విమర్శించింది కరెక్టే. అయి ఉన్న వీడియోలు ఉన్నది కరెక్టే. దాని తర్వాత వాళ్ళు పొలిటికల్ స్టాండ్ మరి పార్టీలో జాయిన్ అయింది కరెక్టే. బొత్స సత్యనారాయణ, జగన్మోహన్ రెడ్డి అంటం కంటే, చంద్రబాబు నాయుడు గారిని ఎన్టీ రామారావు గారు ఒక అల్లుడుగా, ఒక పార్టీ స్థాపించిన వ్యక్తిగా మాట్లాడిన మాటకి ఏం విలువ ఉంటది? ఆ రెండిట్లో పోలిస్తే ఎన్టీ రామారావు గారు మాట్లాడిన మాట, ఎన్టీ రామారావు గారి ఘోష, ఎన్టీ రామారావు గారు మనోవేదంతోని చనిపోయినది ఇదంతా చూసిన తర్వాత తెలుగు ప్రజల కళ్ళ ముందు లేదా? ఇవి గాదు. వాళ్ళది మీరు, మీది వాళ్ళు, వెన్నుపోటులో లేదా ఇదో ఈ మాటలో ఇటువంటివి గాకుండా లేదా ఆయన పరిటాల రవి హత్యో, వంగవీటి రంగా హత్యనో, ఇంకోటో వివేకానంద రెడ్డి హత్యనో పదే పదే దాన్ని చెప్పుకోవటం వల్ల ఏమొస్తది? వివేకానంద రెడ్డి గారి హత్య గురించి జగన్మోహన్ రెడ్డే చంపిండు, బాబాయి గొడ్డలి ఇదని పదే పదే చెప్తూనే ఉంటారు. దాంతోని ప్రజలకి ఏం ఒరిగిద్ది? ఎన్టీ రామారావు గారికి ఎన్నుపోటు పొడిచిందని పదే పదే వైకాపా వాళ్ళు చెప్తుంటారు. ఇది గాదు. రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు మాట్లాడాల్సింది ప్రజలు, ప్రజా సమస్యలు, అభివృద్ధి, రాష్ట్రం, సంక్షేమం. ఇది మర్చిపోయి వాళ్ళు మాట్లాడుతా ఉంటారు. దాన్నే తెలుగుదేశం పార్టీ పత్రికలు కూడా అంటే ప్రజల మైండ్ సెట్‌ని మార్చే ప్రయత్నం, ప్రజల్లో ఏం చర్చ జరగాలో ఈ మీడియానే ఎజెండా ఫిక్స్ చేస్తుంది. ప్రజలు ఏం చర్చించుకోవాలి ఈరోజు? ప్రజా సమస్యలు. ప్రజలకి ఏ హామీలిచ్చి అధికారంలోకొచ్చారో దాని గురించి చర్చించుకోవాల. ఆ చర్చ జరగకుండా ఉండటం కోసం జగన్మోహన్ రెడ్డి గురించో, జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వం గురించో మాట్లాడుకోవాలని చెప్పి తెలుగుదేశం పార్టీ మీడియా అదొక ఎజెండాని ఫిక్స్ చేసి ప్రజల్లోకి వదులుతా ఉంటది హెడ్డింగ్‌లు పెట్టి. అట్ ద సేమ్ టైమ్ సాక్షి పేపర్ ఏం చేస్తది? చంద్రబాబు నాయుడు గారు ఎన్నుపోటు గురించి చర్చించాలని వాళ్ళు ప్రయత్నం చేస్తారు. ఈ 2 ప్రధాన మీడియాలు ఇదే ప్రయత్నం చేస్తే ప్రజల గురించి, రాష్ట్రం గురించి, ప్రజా సమస్యల గురించి ఎవరు మాట్లాడాలి? ఎవరు అడగాలి? అంటే పూర్తిగా ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న పత్రికలు, టీవీ ఛానెల్‌లు చీలిపోయినాయి. 2 వర్గాలుగా చీలిపోయి కంప్లీట్‌గా తెలుగుదేశం పార్టీ కోసం పనిచేసే ఛానెల్‌లు, పత్రికలు ఒకవైపు ఉన్నాయి. ఇక సాక్షి పేపర్ వైకాపాకి సంబంధించిన పార్టీ పేపర్ కాబట్టి పార్టీ పేపర్, టీవీ ఛానెల్ వాళ్ళు ఒక వైపు పనిచేస్తారు. న్యూట్రల్‌గా అంతో ఇంతో ప్రజాశక్తో లేదంటే విశాలాంధ్ర లాంటి పత్రికలు ప్రజల గురించి రాస్తా ఉంటున్నారు. తప్ప ఈళ్ళు వదిలేశారు. కాబట్టి ప్రజలు ఇప్పటికైనా ఈ పేపర్‌లు, టీవీ ఛానెల్‌లు చెప్పే వార్తలు, రాసే వార్తలు, చెప్పే మాటలను నమ్మి ఇదేనట్టుంది చర్చ అని అది వాళ్ళ వాళ్ళ ఎజెండా. రాజకీయ పార్టీల ఎజెండాని ఈళ్ళు అమలు చేస్తా ఉంటారు. రాజకీయ పార్టీలు ఏం చేయాలి? ప్రజలు ఇప్పుడు ఏం మాట్లాడుకోవాలి? అంటే వెంటనే పత్రికలు, టీవీ ఛానెల్‌తోని అది జెప్పిస్తా ఉంటారు. ప్రజలు మన గురించి, మన ప్రభుత్వం పనితీరు గురించి, ప్రభుత్వంలో ఉన్న లోపాల గురించి మాట్లాడుకోవద్దు. రాజకీయాలే మాట్లాడాలి.
అని వాళ్ళు ఫిక్స్ అయిన తర్వాత ఇక ప్రజలు ఉండవు, ప్రజా సమస్యలు ఉండవు, ఏదుండదు. ఇది ఈరోజు ఆహ్, ఈనాడు పేపరు. పల్లెల్లో కన్నీటి సుడులాట తగ్గుతున్న భూగర్భ జలాలు, కన్నీటి సుళ్ళు. ఇప్పుడు ఈనాడు పేపర్ కన్నీటి సుడులాట. కన్నీటి సుళ్ళు కాదు తగ్గుతున్న భూగర్భ జలాలు కాదు. భూగర్భ జలాలు తగ్గితే తగ్గొచ్చేం గానీ, సమ్మరొచ్చింది, మంచినీటి ఎద్దడొచ్చింది. ప్రభుత్వం ఏంటి? ప్రభుత్వం పనితీరేంటి? అది రాయలేక డైరెక్ట్ ఇండైరెక్ట్‌గా వార్తలు వీళ్ళు. ఇవి రాయాల్సింది. ఈరోజు తాగటానికి నీళ్ళు లేక కిలోమీటర్ల పొడవు ఎళ్లి బిందెలతోని ఎత్తుకొని రావాల్సిన పరిస్థితొచ్చింది. చంద్రబాబు నాయుడు గారు ఒకవైపు విజనరీ, క్వాంటము, ఇంకోటి లేదా డాటా సెంటర్‌లు, ప్రపంచ స్థాయి రాజధానులు, దేశంలో సంపన్నమైన ఇది ఎక్కువ అత్యధిక జీఎస్‌డీపీ ఉన్న రాష్ట్రంగా తీర్చిదిద్ది ఇయన్నీ ఉత్తమాటలు కాదు చెప్పాల్సింది. తాగటానికి నీళ్లు, తినటానికి తిండి, ఉండటానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్ట, ఇట్లు ప్రాథమికమైన అవసరాలని ప్రజలు తీర్చుకుంటాడు. అది గాకుండా ఇగో ఇది ఈళ్ళు ఇగ రాసి రాయనట్టుగా, అడిగి అడగనట్టుగా 'ఆంధ్రజ్యోతి', 'ఈనాడు' అప్పుడప్పుడు ఇట్లా మాట్లాడుతుంటాయి. తాగటానికి నీళ్ళు లేవు. పండిన పంటలకి గిట్టుబాటు ధర లేదు. దీనికి మళ్ళా ఎవడో కారణం అన్నట్టు చెప్తా ఉంటారు. ప్రభుత్వాల బాధ్యత లేదన్నట్టు. రైట్. ఇది ఒక వార్త. సేమ్ 'ఆంధ్రజ్యోతి'లో గూడా ఇదే నిమ్మల రామానాయుడు గారు మాట్లాడిన మాటలు. వైసీపీ రాజకీయ పార్టీ కాదు, గొడ్డల పార్టీ. జగన్ గొడ్డల రాజకీయం ఉగ్రవాదం కంటే భయంకరంగా ఉంటదని అంటే రోజుకొక మంత్రికి ఎంగేజ్ చేస్తున్నట్టు, రోజుకొక మంత్రికి అసైన్‌మెంట్ ఇస్తున్నట్లు అనిపిస్తుంది. అచ్చెన్నాయుడు గారు, పైలకేశులు గారు, నిమ్మల రామనాయుడు గారు. మళ్ళీ ఈరోజు ఏ మంత్రి మాట్లాడుతారో కంప్లీట్‌గా జగన్మోహన్ రెడ్డి గురించే మాట్లాడాలని స్క్రిప్ట్ కూడా వాళ్ళే పంపించేటట్టుంది. దాని ప్రకారమే ఈళ్ళు మాట్లాడుతున్నారు. అంటే సందర్భం లేదు. లేకుండా జగన్‌ది గొడ్డల పార్టీ, వైకాపా గొడ్డల పార్టీ అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారంటే ఇది అర్థమైతుంది. క్వాంటంతో భవిష్యత్తు బేషాట ప్రకృతి విపత్తులకు చక్కని పరిష్కారం, అంతుచిక్కని సమస్యలను తీర్చే మార్గం, మానవాళి మనుగడకు దివ్య ఔషధం. రేపు క్వాంటం రిఫరెన్స్ ఫెసిలిటీని ప్రారంభం. ప్రపంచం ముందుకు స్వదేశీ క్వాంటం కంప్యూటర్ గ్లోబల్ లీడర్‌గా అమరావతి క్వాంటం వస్తదట. గ్లోబల్ లీడర్‌గా క్వాంటంతోని మొత్తం భవిష్యత్తే బేస్ అయిద్దట. హ్మ్. రైట్. చంద్రబాబు సహా ఆ నలుగురు గొప్ప సీఎంలట చరిత్రలో నిలిచిపోయేలా పాలించారని కేటీఆర్ చెప్పిండట. ఆంధ్రజ్యోతి ఆయన బాధ ఏంది? చంద్రబాబు సహా. మరి వైఎస్ సహా అనొచ్చుగా. కేసీఆర్ సహా అనొచ్చుగా. కేటీఆర్ నిన్న వైఎస్ రాజశేఖర రెడ్డి, చంద్రబాబు నాయుడు, ఎన్టీ రామారావు, కేసీఆర్. కేటీఆర్ చెప్పిండు. ఈళ్ళు నలుగురు ముఖ్యమంత్రులు చరిత్రలో నిలిచిపోయే పనులు చేశారు అని చెప్పి. ఆ మాట చెప్పిండట. దాన్ని ఈటన్నిటిలో ఈ నలుగు పేర్లలో చంద్రబాబు సహా నలుగురు గొప్ప. అంటే చంద్రబాబు సహా అంటే ఇప్పుడు ఎన్టీ రామారావు, వైఎస్ రాజశేఖర రెడ్డి, కేసీఆర్‌తో చంద్రబాబు పోల్చుకునే పరిస్థితి లేదా? చంద్రబాబు సహా అంటే చంద్రబాబును కూడా ఆ లిస్ట్‌లో చేర్చిండని సంతోషపడుతున్నారా? లేదో తెలవదు గానీ ఎన్టీ రామారావు వేరు, రాజశేఖర రెడ్డి వేరు, కేసీఆర్ వేరు. చంద్రబాబు నాయుడు గారు వేరు. ఎన్టీ రామారావు గారు రూ. 2 కిలో బియ్యం పెట్టి పేదల సంక్షేమం అంటే ఒక ల్యాండ్ మార్క్, ఒక చరిత్ర, మొత్తం వ్యవస్థలో మార్పు. మండల వ్యవస్థను తీసుకురావడం గానీ, పట్వారీ వ్యవస్థను రద్దు చేయటం గానీ, ఇట్లా చాలా అంశాలు మహిళలకి ఆస్తిలో హక్కు కల్పించటం గానీ, అంటే వ్యవస్థలో ఎన్నో దశాబ్దాలుగా పేరుకుపోయిన రుగ్మతల్ని, వైషమ్యాల్ని తొలగించే కార్యక్రమం, పేదరికం పైన దాడి చేసిండాయన. పేదలకి పట్టెడన్నం పెట్టే కార్యక్రమం చేసిండు. ఆయన వాళ్ళ స్లోగనే ఇది. కార్మికుల రక్తంలోంచి, కర్షకుల రక్తంలోంచి పుట్టిన పేదల పార్టీ ఇది అని చెప్పి ఆయన స్లోగన్. ఓ చరిత్ర సృష్టించిండు. ఆయనతోని చంద్రబాబు నాయుడు గారినో ఇంకోళ్ళనో పోల్చడానికి లేదు. రాజశేఖర్ రెడ్డి కూడా ఒక చరిత్ర సృష్టించిండు. కాంగ్రెస్ పార్టీని 2004లో అధికారంలోకి తీసుకొచ్చి పాదయాత్ర, ఉచిత కరెంటు వీటన్నిటికంటే ముఖ్యం ఈ రోజు కూడా 2 తెలుగు రాష్ట్రాల్లో అమలవుతున్న ఫీజు రీయింబర్స్‌మెంట్, ఆరోగ్యశ్రీ అనేది రాజశేఖర్ రెడ్డి గారి మెదడులోంచి, మనసులోంచి వచ్చింది. అది మామూలు విషయం కాదు. అదొక ఫ్లాగ్‌షిప్ ప్రోగ్రామ్. ఆ స్కీములు గుర్తొచ్చే మనిషి, పిక్చర్ కళ్ళలో కనపడే మనిషి ఎవరు, బొమ్మ ఎవరిదంటే రాజశేఖర రెడ్డి బొమ్మ. ఆ స్థాయిలో చంద్రబాబు నాయుడు గారికి ఏమన్నా ఉందంటే అది లేదు. పేద ప్రజలకు సంబంధించి. ఐటీఓ రోడ్‌లో ఉండొచ్చు గానీ, పేద ప్రజలు మెజారిటీ ప్రజలకు సంబంధించి, అట్టడుగు వర్గాలకు సంబంధించి, వాళ్ళకి మేలు జరిగి, వాళ్ళ ప్రాణాలను కాపాడి, వాళ్ళకి చదువుకునే విధంగా చేసింది రాజశేఖర రెడ్డి. అదే పేద ప్రజలకు పట్టెడు అన్నం పెట్టింది ఎన్టీ రామారావు. అదే పేద ప్రజలకు సంబంధించి పట్వారీ వ్యవస్థను రద్దు చేసి, పటేల్ వ్యవస్థను రద్దు చేసి, మండల వ్యవస్థను పెట్టింది ఆయన. వ్యవస్థను చేంజ్ చేసిండు. అటువంటి వ్యవస్థను చేంజ్ చేసే పనులు ఇక వీళ్ళతోని పోల్చుకుంటే చంద్రబాబు నాయుడు గారు చేసినట్టు చేసి ఉండొచ్చు గానీ, వ్యవస్థను కదిలించే పనులు కావు అయి.
ఇక ఆయన ఐటీ లేదా కారిడార్లు లేదంటే ఇండస్ట్రీస్ పెట్టుబడులు, పేదల భూములు తీసుకుపోయి పెద్దోళ్ళకి ఇయటం అది వేరే విషయం. ఈ కేసీఆర్ చేసిన గొప్ప పనులు కూడా రైతు బంధు అనేది దేశంలో నాకు తెలిసి చరిత్రలో మొట్టమొదటిసారి. ఆ రైతు బంధు గాని ఇప్పుడు పేర్లు ఏది మార్చినా ఆంధ్రప్రదేశ్‌లో, తెలంగాణలో ఉన్న ఈ రైతు భరోసా, రైతు బంధు, అన్నదాత సుఖీభవ ఏ పేరు పెట్టినా అక్కడి నుంచి వచ్చిన స్కీములే. ఆయన పెట్టిన తర్వాత వచ్చిన స్కీములివి. ఇగో ఇటువంటి ఫ్లాగ్‌షిప్ ప్రోగ్రామ్‌ల విషయంలో ఈ నలుగురు ముఖ్యమంత్రులను పోల్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఐటీ డెవలప్‌మెంట్‌లో ఒక ఆయనకి అడ్మినిస్ట్రేషను పర్ఫెక్ట్‌గా చేస్తాడనే దాంట్లో ఆయనకు ఒక ల్యాండ్ మార్క్ ఉంది. కానీ అడ్మినిస్ట్రేషన్‌లో గాని, ఐటీ డెవలప్‌మెంట్‌లో గాని అట్టడుగు వర్గాలని కిందకి తీసుకొచ్చే దానికంటే ఒక ఎలివేట్ అయిన సెక్షన్‌ని ఇంకా పైకి తీసుకొచ్చే కార్యక్రమంలో ఆయన సక్సెస్ అయ్యిండు. ఒక ఎలివేటెడ్ కమ్యూనిటీస్ ఉంటాయి గదా! ఎలివేటెడ్ సామాజిక వర్గాలు, ఎలివేటెడ్ సెక్షన్ ఆఫ్ పీపుల్ ఒక ఎడ్యుకేషన్ ఉన్నోళ్ళు, ఆల్రెడీ అడ్వాన్స్‌గా ఆర్థికంగా ఉన్నోళ్ళని ఇంకొద్దిగా ఆర్థికంగా పైకి తెచ్చే కార్యక్రమం ఈరోజు కార్పొరేట్ విద్య, కార్పొరేట్ హాస్పిటల్స్, కార్పొరేటీకరణ ప్రతి వ్యవస్థలో వచ్చింది. ఆ కార్పొరేటీకరణలో సమాజం నిట్ట నిలువున జిలిపోయి చదివే చదువు, చూయించుకునే వైద్యం ఈ రెండిట్లలో పేదోళ్ళకి ఎక్కడ చూయించుకోవాలి, పెద్దోళ్ళు ఎక్కడ చూయించుకోవాలని ఒక డివిజన్ వచ్చింది చంద్రబాబు నాయుడు గారి ఆలోచన నుంచి. ఈ నలుగురు ముఖ్యమంత్రులకు సంబంధించి ఆయన రాసిండు. చంద్రబాబు సహా నలుగురు గొప్ప సీఎంలు అని చెప్పారట. ఆయన చెప్పిండు కాబట్టి చంద్రబాబు సహా అని అంటే వీళ్ళ భక్తి చాటుకుంటున్నారు. ఎన్టీఆర్ సహా అని రాయాలి. చంద్రబాబు సహా. అంటే 'ఆంధ్రజ్యోతి' పేపరు ఎంత బాగా పనిచేస్తుంది పార్టీలు, నాయకుల కోసం, వాళ్ళకి నచ్చిన నాయకుల కోసం అనేది దాన్ని బట్టి అర్థమైంది. మహత్తరం ముందడుగట. అమరావతి కోనటం అద్భుతం. సీఎం చంద్రబాబు విజన్ అసాధారణం. ఐజీఎంకు విశాఖ స్వాగతం పలుకుతుంది. ఐటీ హబ్‌గా విశాఖ బలపడుతుంది. ఎక్స్ వేదికగా మంత్రి నారా లోకేషు మహత్తరం ముందడుగు. ఈరోజు నారా లోకేష్ గారు ఢిల్లీ వెళ్ళి తెలుగుదేశం పార్టీ ఎంపీలతో కలిసి రాష్ట్రపతి గారిని కలిసి ధన్యవాదాలు తెలుపుతారట. ఎందుకు? అమరావతికి చట్టబద్ధత పైన ఆమోదం తెలిపి సంతకం పెట్టడానికి. ఇప్పుడు ఆమోదం పెట్టి సంతకం తెలపరా? 2 రాజ్యసభ, లోక్‌సభ ఆమోదం తెలిపిన తర్వాత, పాస్ అయిన తర్వాత చట్టబద్ధత పైన సంతకం పెట్టడం అనేది లాంఛనం. ఇక దానికి ఏంటంటే ఇదంతా పబ్లిసిటీ. ఈ స్థాయిలో పబ్లిసిటీ చేస్తారో అదే స్థాయిలో అభివృద్ధి చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఇదొక స్టంట్ అన్నట్టు. రొటీన్‌గా లోక్‌సభ, రాజ్యసభ ఆమోదించిన బిల్లుని రాష్ట్రపతి దగ్గరకు పంపుతా ఉంటారు. అక్కడి నుంచి ఆటోమేటిక్‌గా ఆమోదం అయ్యి వస్తాయి. ఏదో కొన్ని పెక్యులర్ సిట్యుయేషన్స్‌లో అటు హోల్డ్‌లో పెట్టి లీగల్ ఒపీనియన్ పంపిస్తారు. దీంట్లో ఇది పెద్ద ఇదేం కాదు, కాంప్లికేటెడ్ కాదు. దీంట్లో కాంట్రోవర్సీ లేదు. ఏది లేదు. సింపుల్ ప్రాసెస్‌లో అయ్యేదని దానికి ధన్యవాదాల కోసం నారా లోకేష్ గారు ఎళ్తున్నారంటే ఇదంతా ఏందంటే అమరావతిని మేమే చేస్తున్నామని చెప్పుకునే ప్రయత్నం తప్ప, ఆ చెప్పుకుంటే చెప్పుకున్నారు గానీ అది చేసి చూపించాల. వినాశనం, విధ్వంసం వైసీపీ ఎజెండా నిమ్మల రామానాయుడిది. ఆంధ్రప్రభలో కూడా సేమ్ అదే. వినాశనం, విధ్వంసం అంట. ఇప్పుడు ఈ ఎపిసోడ్‌లో వీళ్ళు మంత్రులకి ఎంగేజ్ ఇచ్చి మంత్రులు జగన్మోహన్ రెడ్డి పైన ప్లాన్డ్‌గా స్ట్రాటజికల్ అటాక్ చేసి దీని వెనక వ్యూహం ఏంటి అంటే ఆయన్ని మావిగాని విషయంలో మావిగాని అనేది తెచ్చిండు. మావిగాని చర్చ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. ఇది కూడా మంచిదే గాని ఒక చర్చ వచ్చినప్పుడు అమరావతి అడుగున పడిద్ది అని ఒక భయంలో ఇదంతా చేస్తున్నారు అనిపిస్తుంది. కానీ దీంట్లో మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి పార్టీ జనసేన గాని, బీజేపీ గాని ఎక్కడ వాళ్ళ పాత్ర నిమిత్తం మాత్రమే. వాళ్ళు పెద్దగా భుజాలు దడుక్కోవట్లేదు. వాళ్ళు మొత్తం మీదేసుకొని జగన్మోహన్ రెడ్డి ఏదో ఈ స్థాయిలో విమర్శించట్ల. కేవలం తెలుగుదేశం పార్టీయే జగన్మోహన్ రెడ్డిని క్యారెక్టర్ అసాసినేషన్ చేసే పని చేస్తుంది. కూటమిలో ఉన్న 2 పార్టీలు లైట్ తీసుకుంటున్నారు. ఇది మొత్తానికి తెలుగుదేశం పార్టీ ఒక వ్యక్తిగత ప్రతిష్ఠ కింద కేవలం చంద్రబాబు నాయుడు గారే చేస్తారని ఒక ఎలివేషన్ చేసే కార్యక్రమం అటు బీజేపీకి, జనసేనకు కూడా నచ్చనట్లు. ఇది ఒక రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన ప్రక్రియలో భాగంగా చేస్తున్నట్టు చేయాలి తప్ప, పదే పదే నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు భుజాలు మొత్తం కాయలు కాసినయి, అమరావతిని మోసి అని చెప్పే ప్రయత్నం. ఇక దాంట్లో భూములు త్యాగం చేసిన రైతుల గురించి గాని, పక్కనున్న పార్టీల గురించి గాని, ప్రజల గురించి గాని మాట్లాడకుండా ఈ ఎలివేషన్ నచ్చనట్టు వాళ్ళు ఏం మాట్లాడట్లేదు. రైట్. ఇది ఆంధ్రప్రభ నుంచి సాక్షి పేపర్. రైట్. ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌లు వసూలు రాజాలట తొందరగా బిల్లులు ఇప్పిస్తామంటూ కొన్ని నెట్వర్క్ ఆసుపత్రుల నుంచి కమిషన్‌లట. ఇప్పటికే ఆరోగ్యశ్రీ పరిస్థితి ఆందోళనగా ఉంది. ఆరోగ్యశ్రీ బిల్స్ ప్రైవేటు నెట్వర్క్ హాస్పిటల్‌లకి ప్రభుత్వం ట్రస్ట్ చెల్లించకపోవడం వల్ల ఆరోగ్యశ్రీ సేవలు బంద్ చేశారోళ్ళు. ఇక తాత్కాలికంగా మళ్ళీ ఏదో పెట్టినట్టుంది. ఏప్రిల్ 1 నుంచి కాల్ ఫర్ చేశారు బంద్ అని. దాని తర్వాత ప్రభుత్వం ఏదో డైలాగ్స్ నడిపింది. ఇప్పటికే అదొక బాధ ఉంది. ఆరోగ్యశ్రీ ట్రస్ట్ హాస్పిటల్స్ ట్రస్టు నెట్వర్క్ ఆసుపత్రులు ట్రీట్మెంట్ చేసిన దానికి క్లెయిమ్ చేయాలి బిల్లులు. బిల్లులు పాస్ చేస్తా ఉంటది.
ఆ చేసేది ట్రస్ట్‌లో. ఆ బిల్లులు పాస్ చేయడానికి ప్రైవేట్ ఆస్పత్రుల దగ్గర లంచాలు తీసుకుంటున్నారట. ఎవరైతే మేమాలు ఇస్తారో వాళ్ళ ఫైల్ కదిలితే వాళ్ళకి బిల్ అయితది. ఇగో ఈ పద్ధతి ఉంటే వాళ్ళు చేసేది సేవ. వాళ్ళు చేసేది హెల్త్‌కి సంబంధించి వైద్యం చేస్తన్రు ఉచితంగా. మీరు తర్వాత డబ్బులు ఎప్పుడో ఇస్తే ఉచితంగా చేస్తాను. అటువంటి వాళ్ళకి మళ్ళా లంచాలు, ఫైల్‌లలో పైసలు పెట్టి ఇయటాలు ఈ కార్యక్రమం ఉంటే వాళ్ళు ఏం వైద్యం చేస్తారు? ఆరోగ్యశ్రీ కార్డ్ పట్టుకొచ్చినోడిని అవమానిస్తున్నారు. ఈ అవమానం వెనక 2 కారణాలున్నాయి. ఒకటి బిల్లులు సకాలంలో చెల్లించకపోవటం, బిల్లుల కోసం లంచాలు అడగటం. ఇవన్నీ చూసిన తర్వాత కార్డ్ పట్టుకొనొచ్చిన పేదోడికి వైద్యం చేస్తారా? హేళన చేస్తారా? హేళనే చేస్తారు. దీనిపైన దృష్టి పెట్టాలి చంద్రబాబు నాయుడు గారు. హెల్త్ మినిస్టరు. ఈ మేమ్యాల సంగతేందో, ఫైల్‌లలో డబ్బులు పెట్టే సంగతేందో చూడాలి. ఫీజు కట్టండి లేదంటే వడ్డీ విధిస్తాం. కొత్త విధానానికి లేపిన కార్పొరేట్ స్కూల్‌లు. ఆందోళనలో విద్యార్థుల తల్లిదండ్రులు. ఫీజు కట్టండి లేదంటే వడ్డీ విధిస్తాం అంటున్నారట. ప్రైవేటు స్కూల్స్, కార్పొరేట్ స్కూల్స్ సో కాల్డ్ నారాయణ, శ్రీ చైతన్య లాంటివి కాకుండా ఇంకా వాటితో పాటు ఇంకా చాలా ఉన్నాయి అట్లాంటివి. వీళ్ళ విచ్చలవిడితనం ఎక్కువైపోయింది. ఈ మధ్య కాలంలో 2 ఇయర్స్ నుంచి. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ కార్పొరేట్ స్కూల్‌ని కట్టడి చేసిండు వాస్తవంగా. కట్టడి చేసి ప్రైవేట్ స్కూల్స్‌తో పోటీగా ప్రభుత్వ స్కూల్‌లో కూడా ఇంగ్లీష్ మీడియాన్ని ఇంప్లిమెంట్ చేసిండు. సీబీఎస్‌ఈ సిలబస్‌ని ఇంప్లిమెంట్ చేసిండు. ఇటువంటి ట్యాబులిచ్చారు. ఇటువంటి అనేకం సంస్కరణలు చేసి జాతీయ స్థాయి సిలబస్‌ని చెప్పటం, ఇంగ్లీష్ మీడియాన్ని ఇన్‌కార్పొరేట్ చేయటం, ఇంగ్లీష్ మీడియం పేద పిల్లలు కూడా చదువుకుంటట్టు చేయటం. ఇదంతా చేసే సందర్భంలో తెలుగుదేశం పార్టీ మీడియా మాతృభాష పైన దాడి అని చెప్పి దాన్ని ఒక ప్రచారం చేశారు. అంటే పేద ప్రజల పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదువుకోవటం వాళ్ళకి నచ్చనట్లుగా సో కాల్డ్ మేధావుల పేరుతోనొచ్చి మాతృభాష, తెలుగు భాష అని అప్పుడు గొడవ చేశారు. ఎందుకు ఆ గొడవ వెనకనంటే ఈ కార్పొరేట్ శక్తులు. ఎప్పుడైతే తెలుగు మీడియం స్కూల్లుగా ఉన్న వాటిని ప్రభుత్వ స్కూల్‌ని ఇంగ్లీష్ మీడియం చేసిండో, దాంట్లో సీబీఎస్‌ఈ సిలబస్ పెట్టారో, ఐబీ సిలబస్ పెట్టారో, ట్యాబులిచ్చారో, ఒక కార్పొరేట్ స్టైల్‌లో ప్రభుత్వ స్కూల్‌ని తీర్చిదిద్దుతుండ్రో, నాడు నేడు ఏదో ప్రోగ్రామ్‌తోని, అప్పుడు ఈళ్ళకి అడ్మిషన్‌లు తగ్గినాయి కార్పొరేట్ స్కూల్స్‌కి. అప్పుడు ఈ కార్పొరేట్ స్కూల్స్ మాటునున్న మేధావులు బయటకొచ్చి పెద్ద ఎత్తున మాతృభాష అని మొత్తుకున్నారు. ఇప్పుడేమి లేదు. సైలెంట్. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చింది. మళ్ళా కార్పొరేట్ స్కూల్‌లు 3 పూలు 6 కాయలుగా వెలిగిపోతున్నాయి. మళ్ళా యథామామూలుగా గతంలో ఎట్లయితే ప్రభుత్వ స్కూల్ నిర్వీర్యం చేశారో అట్లా దశల వారీగా నిర్వీర్యం చేసుకుంటూ పోతున్నారు అనేది ఒక చర్చ. దీంట్లో భాగంగానే ఇక వాళ్ళ బరి తెగింపు ఎక్కడ పోయిందంటే మెసేజ్‌లు పంపించి పేరెంట్స్‌కి నువ్వు ఫస్ట్ టర్మ్ ఫీజ్ కట్టకపోతే ఇగో ఫలానా డేట్‌కి ఆ డేట్ దాటినప్పటి నుంచి వడ్డీ మీ మీ డబ్బుల పైన వడ్డీ ఏస్తాం బ్యాంక్ ఇంట్రెస్ట్ రేట్. నువ్వు లోన్ ఇచ్చినవారా నాయన? లోనా అది? లేదా మీరు నడిపేది బ్యాంకా? వ్యాపారమా? మీది వ్యాపార సంస్థ, సేవా సంస్థ? ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూట్సు, ఎడ్యుకేషనల్ సొసైటీ పేరుతోని ఏర్పడితే సేవ చేస్తామని. ఆ సేవ పేరుతోని ఫీజులు వసూలు చేస్తున్నారు ఇప్పటికి ఇప్పటికే. దాంట్లో కూడా వడ్డీ కట్టాలి అని చెప్పి వాళ్ళు మెసేజ్‌లు పెడుతున్నారు అంటే ఎంత బరితెగింపు చూడండి. అది కూడా ఎప్పటిది మళ్ళా? ఇప్పుడు ఏప్రిల్ 10 వరకట ఫస్ట్ టర్మ్ ఫీజు పే చేయకపోతే ఏప్రిల్ 10 తర్వాత నుంచి ఇంట్రెస్ట్ పడిద్ది మీ డబ్బులకి అని చెప్తున్నారు. ఏప్రిల్ 10లో ఫస్ట్ టర్మ్ ఏందసలు? స్కూల్స్ ఎప్పుడు ప్రారంభమయ్యేది? జూన్ 12 నుంచి. ఇప్పుడు ఫస్ట్ టర్మ్ ఏందని ఆశ్చర్యం ఉంటది మనకి. ఈ ఫస్ట్ టర్మ్ నెక్స్ట్ ఇయర్‌కి సంబంధించి అన్నమాట. 2026, 27 విద్యా సంవత్సరానికి సంబంధించి అడ్మిషన్‌లు ఆల్రెడీ అయిపోయినాయి. ప్రైవేట్ స్కూల్లోళ్ళు మొత్తం అడ్మిషన్‌లు క్యాప్చర్ చేసి తీసేసుకొని మొత్తం ఫీజులు పే చేయించుకున్నారు. ఎక్కడన్నా 1, 6 చెల్లించినోళ్ళుంటే వాళ్ళకి మెసేజ్‌లు పంపుతున్నారు. అసలు వాళ్ళు చేసేదే అక్రమం. 2026, 27 అడ్మిషన్‌లు తీసుకోవాల్సింది ఇప్పుడు కాదు. అది చట్ట వ్యతిరేకం. నిబంధనలకు వ్యతిరేకం. దాంతో పాటు ఫీజులు అడగటం ఇంకా ఘోరము. వడ్డీ ఏస్తా అని చెప్పటం ఇంకా ఘోరం. ఈ 3 అంశాల మీద ఈరోజు ప్రైవేట్ స్కూల్స్ పైన కఠినమైన చర్యలు తీసుకోవచ్చు ప్రభుత్వాలు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఈ మెసేజ్ వారికి చేరాలి. వారు విద్యా శాఖలో ఉన్న జీవోలు నిబంధనల ప్రకారం అసలు అకాడమిక్ ఇయర్‌కి ముందస్తు అడ్మిషన్‌లనేది చట్ట వ్యతిరేకం, లాకు వ్యతిరేకం. దానిపైన క్రిమినల్ కేసులు పెట్టాల. దాంతో పాటు వడ్డీ చెల్లించాలని మెసేజ్‌లు పెట్టిన స్కూల్‌లు ఏదైతే ఉన్నాయో, స్కూల్ పేరు రాయాలి వీళ్ళు. వాళ్ళ పైన కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఈ ఫీజుల దందా పేరుతోనే, అడ్మిషన్‌ల దందా పేరుతోని ముందస్తు అడ్మిషన్‌లు తీసుకొని, ఎక్కడ ప్రైవేట్ స్కూల్ నుంచి ఇంకో స్కూల్‌కి పోతారనే ఒక కారణంతోని, ఒక వ్యాపార దృక్పథంతో నడుపుతున్న స్కూళ్ళ పైన ఉక్కుపాదం మోపి, మీరప్పుడు విద్యా వ్యవస్థ అద్భుతంగా ఉందని చెప్పండి. ఇక నో అడ్మిషన్ బోర్డు ప్రైవేట్ స్కూల్ ఏదో స్కూల్‌లో పెడితే గవర్నమెంట్ స్కూల్‌లో చాలా అద్భుతంగా విద్యా వ్యవస్థ ఉందని చెప్తున్నారు. ఇది కాదు. ఒక్క నో అడ్మిషన్ బోర్డ్ చూపించి అద్భుతంగా ఉన్నట్టు కాదు. వ్యవస్థలో జరుగుతున్న లోపాలను పరిశీలించాలి. ఇది
ఫీజు కట్టండి లేదంటే వడ్డీ విధిస్తామని చెప్పి వాళ్ళు పెట్టారట. అమరావతి భూములపై బాబు కాకి లెక్కలు వైఎస్ఆర్సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి ధ్వజం. అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అంటూ మళ్ళీ అబద్ధాలు. కనీస మౌలిక సదుపాయాలకే 2,00,000 కోట్లు కావాలి. వడ్డీలకే ఏటా 15,000 కోట్ల నుంచి 20,000 కోట్లు అవుతుంది. రాష్ట్రం మీద పడే భారం మాటేమిటి అని చెప్పి సజ్జల రామకృష్ణారెడ్డి అదే అమరావతి భూముల పైన బాబు కాకి లెక్కలు చెప్తున్నారు అని చెప్పి వాళ్ళ వాళ్ళ స్టాండ్. వైసీపీ ఎట్టి పరిస్థితుల్లో అమరావతిని ఒప్పుకోము అనే ఒక మెసేజ్‌ని ప్రజలకు పంపిస్తుంది. ఆ మెసేజ్ ఏదో ఆ చట్టబద్ధత లోక్సభలో పెట్టకముందో, లేదా దానికంటే ముందో, లేదా చంద్రబాబు నాయుడు గారు రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతిని అభివృద్ధి చేస్తాం, అమరావతి కోసం పని చేస్తున్నాం అని చెప్తున్నప్పుడు ఏ సందర్భంలో, ఏ దశలో మాట్లాడలే. ఇప్పుడు మాట్లాడతాం. మావిగానని, అమరావతి భారం అని ఇదంతా ముందు నుంచి చెప్పాలి కదా! మీ స్టాండ్ 3 రాజధానులు తీసుకున్నప్పటి నుంచి, దాని తర్వాత కూడా ఏ రోజు మాట్లాడలేదు. ఇప్పుడు అమరావతికిగా బలమైన ఇది వస్తుంది కాబట్టి, ఒక చట్టబద్ధత వస్తుంది కాబట్టి, మనం ఒకటి మావిగానని వదిలేద్దామని ఒక చెప్పిన పద్ధతిలో ఉంది తప్ప, సరే దానిపైన ఒక చర్చ నడుతుంది. అదొక భాగం. ఇది కేవలం అమరావతిని అడ్డుకోవటం కోసం చెప్తున్న మావిగాన లెక్కనే ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ మాట్లాడుకున్నారు. నిజంగానే అమరావతి వద్దు అనుకుంటే, అమరావతి బర్డెన్ అయిద్ది అనుకుంటే, ఈ రోజు కాదు కదా మీకు తెలిసింది. ఫస్ట్ నుంచే తెలుసు కదా! 2,00,000 కోట్లు అయిద్దని తెలుసు. ఆర్థిక భారం అయిద్దని తెలుసు. భూములు ఇంకా అవసరం అయితాయని తెలుసు. అవసరం ఏది రెండో దశ, మూడో దశ సమీకరిస్తున్నాం అని ఆయన చెప్తూనే ఉన్నారు. ప్రభుత్వం, ముఖ్యమంత్రి. ఆ సందర్భంలో ఎప్పుడు కూడా ఇది కాదు మావిగాని పెట్టడానికి చెప్పలేదు జగన్మోహన్ రెడ్డి. చెప్పుంటే దానికి విలువ ఉండేది. ఇప్పుడు చెప్పటం ఏంది కేవలం అమరావతిని అడ్డుకోవటం కోసం చెప్పినట్టుంది. రైట్. ఇది సాక్షికి సంబంధించి ప్రజాశక్తి. రైట్. 25లోగా గూగుల్ బాధితుల సమస్యలు పరిష్కరించబోతే చలో తరలువాడాట కార్పొరేట్ సేవల్లో రాష్ట్ర ప్రభుత్వాన్ని వి శ్రీనివాసరావు సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి. గూగుల్ డేటా సెంటర్ల కోసం భూములు సేకరించారు ప్రభుత్వం. కానీ వాళ్ళకి పరిహారం ఇయ్యలేదట. ఆ పరిహారం అనేది 25లోగా ఈ నెల 25లోగా ఇయ్యకపోతే చలో తరలువాడ ఎళ్తామని చెప్పి సిపిఎం పార్టీ పదే పదే చెప్తున్నాం. అదేదో వాళ్ళకిచ్చిన తర్వాత వాళ్ళకి నష్టపరిహారం పరిహారం ఇచ్చింది పూర్తిగా అయిన తర్వాత మీరు శంకుస్థాపన చేయండి. శంకుస్థాపన పైన పెట్టిన దృష్టి, శంకుస్థాపన పైన తపన, శ్రద్ధ పేద ప్రజలు, రైతులు ఇచ్చిన భూముల పైన ఎందుకు లేదు? వాళ్ళ సమస్యల పైన, వాళ్ళకి రావాల్సిన నష్టం పైన, నష్టపరిహారం పైన ఎందుకు దృష్టి పెట్టరు? మీరు కేవలం ఇండస్ట్రియలిస్టుల కోసం ప్రభుత్వం నడుపుతున్నారా? కార్పొరేట్ శక్తుల కోసం ఈరోజు కూటమి ప్రభుత్వం ఉందా? ప్రజల కోసమా? ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వమా? కార్పొరేట్ శక్తులు ఎన్నుకున్న ప్రభుత్వమా? అని వాళ్ళు చాలా సూటిగా అడుగుతున్నారు. మిగతా పేపర్‌లు ఏది ఆ స్థాయిలో మాట్లాడలే. మిగతా పార్టీలు కూడా ఈ విధానంలో భూములు ఇచ్చే విధానంలో, పెట్టుబడిదారులకి ప్రోత్సాహకాలు ఇచ్చే విధానంలో సిపిఎం పార్టీ, సిపిఐ పార్టీ, ప్రజాశక్తి పేపర్, విశాలాంధ్ర పేపర్ ప్రశ్నించినట్టు మిగతా ఎవడు ప్రశ్నించట్లేదు. ఈ వాళ్ళు ఏదో స్టోరీలు వీళ్ళ మీద వాళ్ళ మీద ఈళ్ళు తప్ప, ఇది ఆ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వాస్తవంగా వాళ్ళకన్నీ సెటిల్ చేసిన తర్వాతనే ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. రైట్. ఇది ప్రజాశక్తికి సంబంధించి. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతోని తిరిగి కలుసుకుందాం. థాంక్ యూ.